తర్వాత రూమే మారాను అతని వల్ల. అలాంటి ఆర్టిస్ట్ అనమాట, నీకు తర్వాత చెప్తా. నాకు యాక్చువల్లీ తనికెల వరుణ్ గారు ఆయన రాసిన ఒక షార్ట్ స్టోరీకి ఆయనకి ఏదో ప్రైజ్ వచ్చిందంట, చాలా వెరీ షార్ట్ స్టోరీ. అది చెప్పారనమాట, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏంటంటే ఇద్దరు ట్రైన్లో వెళ్తుంటారు, ఇద్దరు ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే ఒకడు అడుగుతాడు పక్కనోడిని, ఏమండి మీరు దయ్యాలని నమ్ముతారా అని. నేనా నమ్మను అంటాడు. కట్ చేస్తే ట్రైన్ టనల్లోకి పాస్ అవుద్ది. టనల్ నుంచి బయటికి రాగానే నమ్మనని చెప్పినోడు ఉండడు. అంతే అంతే షార్ట్ స్టోరీ. రియల్ గా చూసారండి ఆ ఫేస్ చేసిన ఎప్పుడు చిన్న ఇన్సిడెంట్ కూడా అలాంటి చోట అలాంటి ఉండేది చుట్టుపక్కల వెళ్ళేవాళ్ళు కాదు. ఎవడో చూసాడని మనకు చెప్పడం వల్ల మనం ఆ భయంతో ఉండడం తప్ప ఎవడో చూస్తున్నాడు. అది నేను నిజంగా నేను ఒక పాయింట్ వరకు నేను హారర్ సినిమా కూడా చూసాను కాదు, నేను చెప్పడం ఇష్టపడలా. నాకు యాక్చువల్లీ కౌశిక్ కథ చెప్పినప్పుడు కూడా నేను హారర్ లాగా ఒక ఏదో కొత్త స్పేస్లో ఉండింది. హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ఒక థ్రిల్లర్, మన సినిమాలో ఒక మంచి కాంటెంట్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో నాకు ఆ ఫ్లో బాగా నచ్చింది. సో ఇంట్రెస్టింగ్ అనిపించేసాక నాకు హారర్ సినిమాలు ఎవరైనా చెప్పారు అనుకున్న ముందు వద్దురా బాబు అసలు వన్ ఆర్మ్ డిస్టెన్స్ డైరెక్షన్ అయిపోయినాక మనం చూసిన భయం వేస్తుంది కదండి. ఇలాగా సువర్ణమాయ ఒక చిన్న లైన్ చెప్పు, ఒక చిన్న లైన్ మొత్తం లైన్ చెప్పిద్దాం. సువర్ణమాయ చెప్తే వినేటప్పుడు భయం వచ్చింది. ట్రైలర్ లో ఉన్న సువర్ణమాయ వాయిస్ చాలా బాగుంది అంటున్నారు. అది ఎందుకంటే వాళ్ళు ఈయన వాయిస్ వినలేదు, ఇంకా వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి అది వచ్చింది కదా. ఒకసారి సువర్ణమాయ అది డైలాగ్ చెప్పాలి, ఇంట్రడక్షన్. సువర్ణమాయ ఆఫీస్కి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు కూడా చెప్పాడు. అమ్మ బాబాయ్, నా మైండ్ లో అయితే మీరు నమ్మరు, కరెక్ట్ క్లైమాక్స్ కి చాలా రేర్. అది కరెంట్ అనేది పోదు, జూబ్లీ హిల్స్ లో కరెంట్ పోవడం అనేది చాలా రేర్. సడన్ గా సినిమా అంతా అయిపోతుంది, లాస్ట్ లో కరెక్ట్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ దగ్గర కరెంట్ పోయింది. ఏంటి ఏం ప్లానింగ్ చేసుకొని వచ్చాడా నన్ను కన్విన్స్ చేయడానికి, నాకు అర్థం కాదు. అప్పుడు ఏంటంటే నేను ఆ ఫేస్ లో ఎలా అంటానండి, మీరు నమ్మరు, ఒక 50-60 కథలు వేసుకుంటా రోజు. ఎవరు కథ పిలుస్తారంటే వింటున్నా, ఎక్కడో చోట ఒక ఫ్రెష్ పాయింట్ ఎక్కడో చోట ఉంటుంది కదా, ఒక ఫైర్ ఉన్న డైరెక్టర్ ఎవరో ఉంటారు కథ, అన్ని కథలు వింటున్నా. సో నాకు ఏది కిక్ ఓకే ఎక్కడ చేసేయాలన్నట్టు కిక్ రాలా. కౌశిక్ వచ్చి చెప్పాడా లేకపోతే ఈ ప్లానింగ్తో వచ్చాడా, ఇవన్నీ తెలుసుకునే ఉన్నా హిస్టరీ అని చెప్పి కరెక్ట్ ప్రీ క్లైమాక్స్ కరెంట్ పోయింది. ఇంకా మనోడు ఆపడే, కరెంట్ పోయింది, ఇలా మ్యాటర్ కావట్లా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే ఇంకా మొత్తం వెళ్తున్నాడు అంతే అదే ఫ్లో లో. అతను కూడా కరెంట్ పోయినప్పుడు అసలు ఇదే నా టైం అనుకో, అదే టైం అనుకోని ఇంకా ముందుకు వచ్చేసి ఇలా కూర్చున్నాడు. కరెంట్ పోగాడు ఇలా వచ్చేసి వింగ్ అని చెప్పి బలాలు కొట్టేసి డైలాగులు చెప్పేస్తున్నాడు. అరే ఏంట్రా ఇది, ఏం చేస్తాడు ఈ క్యాండిడేట్, ఇదేంటి ఏదో చెప్పండి. అది నమస్కారం. ఈరోజు శుక్రవారం 9/8/1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునఃప్రసారాలు నేటితో మొదలు. ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ. దిక్కులు పిక్కటిలే శబ్దాలతో ఘన గాంభీర్య స్వాగతం. అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయ అకాలాగమనం. ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి ఎందుకో మీరు సాయి కుమార్ గారికి వాళ్ళ తమ్ముడు కూడా మీరే డబ్బింగ్ చెప్పొచ్చు. ఇది క్లోజ్అవుట్ రూమ్ లో చెప్పాడు. అతను నవ్వు హైలైట్. ఆహ్వానం. నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ, ఇది విధి లిఖితం. చెప్పండి భయ్యా, ఆ నవ్వుకి హారర్ సినిమా జానర్ అంటే ఏ యాక్టర్ కన్విన్స్ అవ్వడు? నీకు అర్థం కాల ఈ క్యాండిడేట్. అది పైగా నరేషన్ 3 hours ఇలా చెప్పాడు. నేను ఫ్లాట్ మ్యాక్స్, ఇంకా ఇదేంట్రా బాబు అసలు నరేషన్. మామూలుగా మనకు 10 నుంచి 5 నిమిషాలు డైలాగే ఇలా చెప్పాలంటే చాలా కష్టం. ఇలాంటి పెక్యులర్ వర్డ్స్ అనమాట. తర్వాత అడిగా, ఏంటి భయ్యా ఏంటి మన బ్యాక్ డ్రాప్ ఏంటంటే అప్పుడెప్పుడు నేను బ్రాహ్మణ్ అండి అన్నాడు. ఓకే, లిటిల్ ఇట్ మేడ్ సెన్స్. బట్ స్టిల్ అది కూడా ఇప్పుడు ఆయన బ్రాహ్మణ్ అయినా కూడా అసలు కథ పరంగా మనం గుర్తుపెట్టుకొని 2.5 hours చెప్పాలంటే ఇట్స్ వెరీ టఫ్ థింగ్. సో అక్కడ ఫ్లాట్ అయ్యా. ఇంకా ఓకే క్యాండిడేట్ విషయం ఉంది, కానీ నువ్వు మంచి యాక్టర్ కూడా అవ్వచ్చు కౌశిక్. ఇప్పుడు అది అనిపిస్తుంది. నువ్వు నెక్స్ట్ ఇంకా యాక్టింగ్ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ నాకు తెలిసి డైరెక్టర్లు అనిల్ రావుపూడి గారు, మీరు ఇలాగా మీరు కూడా మీకు కూడా అలాగే చెప్పారా ఏది స్టోరీ? అదే సేమ్ అలాగే
తెలుగులో చెప్పారు, నాకు అర్థం కాలేదు. నేను ఇప్పుడు అర్థం అంటే ఏంటి తెలుసా, నేను ఇప్పుడు దాకా నాకు తెలుగు సగం వచ్చు, నాకు అర్థం అవుతుంది వింటే అర్థం అవుతుందని అనుకున్నాను. కానీ ఈయన నరేషన్ తర్వాత మీరు చెప్పింది తెలుగేనా అని అనిపించింది నాకు సగం వచ్చు అర్థం కాలేదు. బట్ అయినా నరేషన్ ఏదో వింటానికి చాలా బాగుంది, నేను విన్నాను. గ్రాంధికం మాట్లాడితే మేమే ఏంటన్నా ఇది బైలింగులా అని అడిగారు. అండ్ ఇంకా డబ్బింగ్ లో అయితే నేను చచ్చిపోయాను. నేను అయ్యో డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడో స్టార్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ కి మళ్ళీ వస్తాను భయ ఏదో ఉంది డైలాగ్, మళ్ళీ కాదు మళ్ళీ అదొక అరగంట ఏదో నేను నేర్చుకున్నాను చూడండి. ఎంతసేపు చెప్పించారంటే ఇంక మళ్ళీ డబ్బింగ్ రాకూడదు అన్నమాట. దాని తర్వాత ఏదో చెప్పిన తర్వాత భయ దాంట్లో ఓనర్స్ ఉన్నాను భయ్య మీ కనీసం 1-2 అన్నాడు. నన్ను అదే అడిగి వారం రోజులు నాకు 2 గంటలకే నాకు అయిపోయింది, డెడ్ అయిపోయేవాడిని. నేను వెళ్ళి ఎక్కువ తినేసేవాడిని. నార్మల్ గా ఏంటి నార్మల్ నా ఎనర్జీ నా బాడీ డ్రైన్ అయిపోయిందా, కౌశిక్ డ్రైన్ చేసేస్తున్నాడు అనిపించింది. నేను నార్మల్ గా 1 గంట జిమ్ ఇవన్నీ అయితే ప్రాక్టికల్ గా చేయగలుగుతా, నేను చేయలేకపోయాను బ్రదర్. నేను నిజంగా నుంచో 2 అవర్స్ అదేదో నేను థియేటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు అనిపించింది నాకు అక్కడ. మళ్ళీ పెద్ద పెద్ద పేజీలు ఉన్నాయి కదా, చాలా డైలాగ్స్ ఉన్నాయి. నేను అయిపోగానే హ్యాపీగా ఫీల్ అయింది. అదే అమ్మయ్య నాది అయిపోయింది, హీరోని తలుచుకుంటేనే నాకు స్టోరీ కూడా ఓకే చేసినప్పుడు కూడా మాక్సిమం ఉంటే కట్ చేస్తారు కదా, కట్ చేస్తారు కదా. చెప్పేటప్పుడు మీ చూసి అన్నకు ఉన్నాయి నేను అనుకునేవాడిని, అమ్మో అన్న ఏంటి ఇంత పెద్ద డైలాగులు ఉన్నాయి అన్న పరిస్థితి ఏంటి అనుకునేవాడిని నేను. కానీ బాగా మేనేజ్ చేస్తాను. 6 days లో ఫినిష్ చేసాడు, గ్రేట్ కదా, చాలా గ్రేట్. అదే అంటున్నాను, నేను కాబట్టి పర్లేదు ఫినిష్ చేసా, నేను కాబట్టి చేశాను. కౌశిక్ నెక్స్ట్ నీ సినిమాలో యాక్టర్ అయిపోయాడు. ఇలాంటి కథ కాబట్టి కొంచెం సింపుల్ గా లవ్ స్టోరీ అలాంటి రాసుకు తక్కువ డైలాగులు ఉన్నాయి హీరోకి. అదే చెప్తున్నా, మనోడు చెప్పేసి మన వాయిస్ వచ్చేస్తుంది. అదే నేను చెప్పాను, అది సజెస్ట్ చేశాను నేను. అవన్నీ ఒప్పుకోడు. హలో అవన్నీ ఒప్పుకోడమ్మా. ఆ క్యాండిడేట్ ఏమో ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు, అవన్నీ మళ్ళీ ఒప్పుకోడు. నన్ను ఆ డైలాగ్ నేర్చుకోవడానికి మనం ఇంకా 2 సార్లు కట్ చేసాను, ఒక్కసారి హాఫ్ అవర్ నేర్చుకుందాం అనుకున్నా. భయ్యా అదేదో మనోడు లైఫ్ మీద నేనేదో పాడు చేస్తున్నట్టు, మనోడితో ఒకటి రివర్స్ సైకాలజీ ఉంటది. అనేది అతను చాలా భవిష్యత్తు చాలా పెద్ద డైరెక్టర్ అవ్వబోతున్నాడు, అతని లైఫ్ నేను తొక్కేస్తాడు ఫీల్ అవుతుంటాడు. మనం నేర్చుకోకపోతే నేను భవిష్యత్తు చాలా పెద్ద డైరెక్టర్ అవుతున్నా, కానీ మీ అందరూ సపోర్ట్ లేకపోవటం వల్ల నేను రీచ్ అవ్వాల్సిన పొజిషన్ రీచ్ అవ్వలేకపోతున్నాను ఫీల్ అవుతాడు. కానీ అరే లేకపోతే ఎలా ఉంటాడంటే నేను ఒక షాట్ లో అంటే అసలు ఎలాంటి ఫీల్ అయిపోయి మీరు నేర్చుకోవాలంతే, నేను నేర్చుకోవాలంటాడు. అది బాధ చెప్తున్నాడా, డిమాండ్ చేస్తున్నాడా అంటే ఇంకా ఫిక్స్. ఒక షాట్ లో నేనేదో అనాలి అక్కడ అనేసి వచ్చా, అదేదో ప్రాబ్లం అని చెప్పి తర్వాత రోజు నన్ను పిలిపించారు డబ్బింగ్. మళ్ళీ ఆ బిట్టు కోసం పిలిపించారు. నేను దీనికా పిలిచిందని అన్నాను, అప్పుడు ఓకే అయింది. అది ఒకరికి వెళ్ళాక చెప్తాను, మైక్ దగ్గరికి వెళ్ళాక మైక్ దగ్గరికి వెళ్ళాక ప్లే చేశారు, ఏంటి దీనికా నన్ను పిలిచింది, అది ఓకే. సోనపమ్మ మన సినిమా 12th రిలీజ్ అవుతుంది, ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? ఐఎమ్ ఎక్సైటెడ్. నేను ఎప్పుడు హారర్ మూవీ చేయలేదు, సో ఐ రియల్లీ లవ్ హారర్ మూవీస్. ఐ థింక్ ఈ జానర్ లో మీది ఫస్ట్ ఫిల్మ్. అదే, సో ఐఎమ్ రెడీ. మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? నేను కూడా. నాకు టైటిల్ ట్రయల్ రెండు నచ్చినాయి. టైటిల్ కిష్కింధపురి అన్నప్పుడే అసలు చాలా డిఫరెంట్ గా అనిపించింది. బాగా హిట్ అయింది అనుకోండి, మనం బోల్డ్ పాటలు చేయొచ్చు. కిష్కింధపురి అనేది మనగా ఒక సిటీ అయిపోద్ది, కాన్సార్ లాగా కిష్కింధపురి లాగా ఒక సిటీ. దాంట్లో ఇంకా కొత్త కథలు మనం కూడా చెప్పొచ్చు. అవును. అండ్ యూనో కిష్కింధపురి కాదు, మనం ఏ ఊరి పేరైనా పెట్టొచ్చు. yes దేని నుంచి సీక్వెన్స్ అంటే కిష్కింధపురిలో పెడితే ఇంకా 2-3 అనుకోండి, ఆ వరల్డ్ కిష్కింధపురిలో ఇంకా కొత్తగా జరిగినట్టు. ఓకే, అది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే మనం ఫిక్షనల్ సిటీ కాబట్టి మనం ప్లే చేయడానికి కానీ విజువల్ గా ఆడియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కానీ చాలా స్కోప్ ఉంటుంది. నేను కౌశిక్ ఫస్ట్ అనుకుంది అదే. ఎందుకంటే ఒక ఫిక్షనల్ సిటీ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏదైనా చెప్పొచ్చు, మన లిమిటేషన్స్ ఉండవు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఇంకో ఏరియా మనం చూపించాం అనుకోండి, వైజాగ్ లో అందరికి బీచ్ రోడ్ తెలుసు, అరే ఇదేంట్రా ఎక్కడో చేసి మనల్ని మోసం చేస్తున్నాడు అంటాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఐడియా బాగా ఫెమిలియర్ అయిపోయారండి, ప్రతి ఒక్కరు క్రిటిక్స్ అయిపోయారు. ఇప్పుడు మీరు తణుకు అనండి, ఏలూరు అనండి, ఎనీథింగ్ అందర్ దే ఆర్ ఫెమిలియర్. అరే ఏలూరు రోడ్ ఎక్కడ ఉంటుందా, పురి, సాయిపురి.
సైనిక్ పురి. అలా మనం ఫిక్షనల్ గా క్రియేట్ చేయొచ్చు. ఎనీవే దట్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బట్ మీ డెఫినెట్ గా యూనో ఈ సినిమా ఫ్యామిలీస్ అందరితో తీసుకెళ్లి చూసే సినిమా కదండి. ఎస్ మ్యాక్సిమం ఏంటన్నా ఈ మధ్యకాలంలో సినిమా అంటే వాళ్ళకి వన్ టైం బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా నడిస్తే అది సూపర్ హిట్ అంతే. మన సినిమాకి ఆ స్కోప్ ఫుల్ ప్లెజ్డ్ గా ఉంది. అది అండ్ ఆల్సో మన సినిమాలో అసలు స్మోకింగ్ షాట్ కూడా లేదంట కదా. స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ లేదు.